చెప్పండి అన్న, ముఖ్యమంత్రి అనే వాక్యాలను ఎట్లా చూస్తున్నారు? బీసీలకి నేనే అండగా ఉన్నా, ఈ 42% నేను మాత్రమే చేసిన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు, నన్ను బీసీలు ఎప్పుడు గుర్తుండాలి, బీసీలు నా వెంటనే ఉండాలి అంటుండే, దీన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఆయన ఫస్ట్ కులగన్న స్టార్ట్ చేసినప్పుడు అయితే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, మా బీసీ సంఘాల ఒత్తిడి మేరకు. కానీ కాలక్రమేమీ ఆ కులగణన అనేది ఒక తప్పుల తడకగా తయారు చేసి ఆ రిజర్వేషన్లు కేటాయించడంలో కానీ కనీసం సామాజిక న్యాయం లేకుండా చేస్తారు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసుకుంటే కేవలం ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నరేందర్ రెడ్డికి సీట్ ఇచ్చింది తప్ప బీసీలకు సీట్ ఇవ్వలే. మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెప్తున్న సోషల్ ఈక్వేషన్ అంటే ఇదేనా? సామాజిక న్యాయం అంటే ఇదేనా? సామాజిక న్యాయం ఒకవైపు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడనేమో సొంత రాష్ట్రంలో ఒక కులగన్న తప్పుల తడక, సీట్లు కేటాయించడంలో తప్పుడు తడక. వాడు ఇప్పుడు ఒక్కసారి కాదు, అసెంబ్లీ కేటాయించేటప్పుడు 36 సీట్లను అవి తప్పే, పార్లమెంట్లో బీసీలకు అనుకూలంగా ఇస్తున్న సీట్లు తప్పే, తర్వాత చైర్మన్ పదవులు కేటాయింపులలో తప్పే. అదేవిధంగా ఇప్పుడు ఒక వారు ముఖ్యమంత్రి అయినాక సామాజిక న్యాయం మేమే చేస్తాం, ఎవరితో చేత కాదు, అంతా ఇంత అన్నారు. ఈరోజు చూసుకుంటే ఎమ్మెల్సీ స్థానం కూడా కేవలం పార్టీకి సంబంధం లేని వ్యక్తి, పార్టీకి సభ్యత్వం లేని వ్యక్తి నరేందర్ రెడ్డికి ఇచ్చే తప్ప ఏ బీసీని కనిపించలేదా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అంటే ఎట్లుండబోతుంది మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల తీర్పు ఎట్లుండబోతుంది? అంటే ఏ పార్టీ బీసీలకు టికెట్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఎట్లుండేది, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకురుగా నరేందర్ రెడ్డి ఓడిపోయిండని. ఇప్పుడు నిజామాబాద్ సభలో ఓపెన్గా చెప్పిండు ఆయన, ఈ సీట్తో నువ్వు వచ్చేది పోయింది, నరేందర్ రెడ్డి ఓడితే ఎంత గెలిస్తే ఎంత, నా ముఖ్యమంత్రి పదవి ఇట్లా ఉంటుంది, మా ప్రభుత్వానికి ఒరిగేది లేదు. ఇది చిన్న చరిత్రలో ఒక ఎమ్మెల్సీ గురించి ప్రచారానికి ముఖ్యమంత్రి ఏ రోజు రాలేదు. అలాంటిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు హుటిన ఒక హెలికాప్టర్ వేసుకొని అన్ని తిరుగుతున్నప్పుడే వాళ్ళ అభ్యర్థి ఓడిపోయిందని తెలుసు. ఎందుకంటే బీసీ అభ్యర్థిని ప్రసన్న హరికృష్ణను ఏదైతే ఇండిపెండెంట్గా ఉన్నో ఆయనను బీసీ సంఘాలుగా బలపరిచి అనేక రోజులుగా మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేశాం. వారికి మద్దతుగా ఉండడంతో ఈరోజు బీసీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలు కూడా పూర్తి స్థాయిలో ప్రసన్న హరికృష్ణ వైపు ఉన్నారు. ఈ బీసీ సంఘాలు చెప్తూనే నమ్మిరు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి బుగులు పుట్టుకుంది. అంటే ఇప్పుడు రాబోయే మరి ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయాక స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి, ఎట్లుండబోతుంది బీసీల పాత్ర? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చరిత్ర తీసుకొని మీరు గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు తీసుకున్నా అది 60% బీసీలు ఉంటారు. నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా అక్కడ గ్రామీణ స్థాయిలో నాయకత్వం, బీసీల నాయకత్వం ఉంటుంది, ఖచ్చితంగా బీసీలే ఉంటారు. ఈ 42% రిజర్వేషన్ అనే అంశం ఎందుకు పెట్టినామంటే తమిళనాడు తరహాలో 75% రిజర్వేషన్లు, అది కేవలం స్థానిక సంస్థలకు సంబంధించింది కాదు, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు సంబంధించింది. మా జనాభా లెక్కలు తెలిస్తే మాకు ఉద్యోగాల్లో మా వాటా దక్కుతుంది, మా విద్యలో మా వాటా దక్కుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు రాహుల్ గాంధీ గారితో మాట్లాడిన తర్వాత ఈ జనాభా లెక్కలు తీసినాం. కానీ అవి కూడా తప్పుల తడకనే తీసినావు కదా నువ్వు. జనాభా లెక్కలు అనేది న్యాయంగా ధర్మంగా ఏడ తీసినావు నువ్వు? కేవలం 46% బీసీలను చూపించినావు, 21 లక్షల మంది తగ్గింది. నేనేమంటారు, ఎస్సీలు తగ్గుతారు, బీసీలు తగ్గుతారు, కేవలం ముస్లిమ్స్ తగ్గుతారు, ఓసీలు ఎట్లా పెరిగిరు అనేది మా క్వశ్చన్. ఇప్పుడు 21 లక్షల మంది బీసీలను తగ్గించిండు, 186,000 మంది ఎస్సీలను తగ్గించిండు, ముస్లిమ్స్లను 167,000 మందిని తగ్గించిండు. కానీ 16 లక్షల మంది ఓసీలు ఏ విధంగా పెరిగిరో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 4,15,00,000 ఉన్న తెలంగాణ జనాభాని కేవలం 3.50 చూపించడం ద్వారా రేపొద్దున డీలిమిటేషన్లో ఎమ్మెల్యే స్థానాలు కూడా 16-15 తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి. నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి గారు కలిసి ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా దించాలి, ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా పంపించాలని నల్గొండ జిల్లాల రెడ్లు అందరూ కలిసి ఈ మహబూబ్ నగర్ రెడ్డి మీద కుట్ర చేసిరు. ఈయన ఎట్లా దించాలంటే ఈ కులగణన తప్పు చేస్తే ఈయన పని అయిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చారు ఈయనకు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మొదటి నుంచి ముఖ్యమంత్రి కావాలని ఉంది. ఇప్పుడు ఈ నల్గొండ రెడ్లు అందరూ కలిసి ఇప్పుడు ఎందుకంటే నల్గొండలో మేజర్ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు, చైర్మన్లు వాళ్ళే ఉంటారు, ఒకే ఒక్క బీర్లా అయిలే తప్ప మొత్తం వాళ్ళే, చైర్మన్లు కూడా వాళ్ళే తీసుకురు. గతంలో టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చైర్మన్లు అవుతారు, నా పార్టీలో పనిచేసిన బీసీకి మాత్రం ఎవరికి ఇయ్యరు. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి గారు తేడ తెల్లమైంది. బీసీ సామాజిక వర్గం, బీసీ ప్రజలు మీ గురించి తెలుసుకున్నారు. మీరు చేసే అన్యాయాన్ని, అక్రమాలను పూర్తి స్థాయిలో తెరిచిన పుస్తకం వల్ల మీ ప్రభుత్వం లెక్క, మీ లెక్క తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పుడు 3 స్థానాలు, అక్కడ పట్టభద్రుల నల్గొండ, ఖమ్మం ఏదైతే ఉందో అక్కడ పూల రవీందర్ గారిని, అదేవిధంగా ఇక్కడ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్కు సంబంధించి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ గారిని, అదేవిధంగా మల్క కొమరయ్యని గెలుపుతోని బీసీలు నవశకం స్టార్ట్ అవుతుంది. అవసరమైతే రాబోయే రోజుల్లో బీసీలకే ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ కూడా వస్తుంది. ఓకే, రైట్. చెప్పండి అన్న, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినట్లన్నా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేసిన డిక్లరేషన్ బీసీల పట్ల వాళ్ళ ముఖం చేస్తారు వాళ్ళు. కామారెడ్డి డిక్లరేషన్లా ముచ్చట్లు చెప్పి కూడా రాజ్యమేళనీకి వచ్చేసారు, రూలింగ్లోకి వచ్చారు. 42% ఇస్తామని చెప్పేసి అని ఆ పథకాలు, ఈ పథకాలు, 6 గ్యారంటీలు అన్నీ సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అని ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు.
సరే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరీ చెప్తున్నారు. రాహుల్ గాంధీ కూడా నోరు తెరిస్తే చాలు కులగన చేస్తాము, బీసీలో రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పి అంటుండగా అని చెప్పి నమ్మిరు. కానీ వీళ్ళ ముఖం, వీళ్ళకి అసలు మనుషులేనా వీళ్ళు నిజంగా కూడా ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, ఏదో బీసీలను నమ్మించిండు, 4 రోజులు సరే అని చెప్పని అనుకున్నారు. కానీ ఇటు కులగణన అంటాడు, కులగణన గురించి ఎంబడబడాలి. ఇటు లెక్కలు తీస్తేనేమో ఇటు ఓన్లీ అగ్రవర్ణాలే పిల్లలుగా అంటురా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ముఖ్యమంత్రిగా నేను ఉండేప్పటికే ఈ కులగణన ఇంప్లిమెంట్ అయింది, నేను కరెక్ట్ లెక్కలు తీశాను, ఎవరో అన్ని ఉత్తుత మాటలే మాట్లాడుతున్నారు. కానీ మొన్న అందరికీ చెప్పాడు ఆయన, ఓ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పేశాడు రివ్యూ చేసిన తర్వాత. అంటే ప్రతి కుల సంఘ లీడరు ఆ లెక్కలన్నీ నా దగ్గరికి తీసుకురావాలి, 90% ఇక్కడ కులగణన జరిగిపోయింది, దీని చరిత్ర గుర్తుపెట్టుకోవాలి, ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే చేసింది, దేశంలో ఎవరు చేయరు, బీసీలకు నేను ఎప్పుడూ అండగా ఉంటున్నా అని ముఖ్యమంత్రి అంటుండు. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా కూడా మాటలు మాట్లాడడానికి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. కేసీఆర్ లాంటి వ్యక్తి 2014 లెక్కలు తీసిండు. కాకపోతే మొన్నటిదాకా అయితే పబ్లిక్ డొమైన్స్లో అయితే పెట్టారు కదా, మరి అప్పుడు నిజంగా తప్పులు తడకల లెక్కలు అయితే మరి దీంట్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఒకవేళ బీసీల లెక్కలు అంటే 46% ఉన్నాయా? బీసీల లెక్కలు మీరు తీస్తేనే మాకు తెలియాలా? ఏంటంటే ఒక ప్రభుత్వం చట్టపరంగా ఏదైనా పని చేస్తేనే దానికి రిజర్వేషన్ పెంచాలన్నా దానికి వాల్యూ ఉంటుందని చెప్పేసి అని కోరిక, ఆలోచన తప్ప ఒక ఊళ్ళో పోతే 50% పైన బీసీలే ఉంటారు. లెక్కలు తెలియదా? ఓ గంట సేపట్లో ఒక పల్లెటూరులో పోయి చూస్తే ఏ కులం ఎంతమంది ఉన్నారు ఏందని తెలియదా? మీరు లెక్కలు తీస్తే మాకు తెలుస్తుందా? కానీ బీసీలు తక్కువ ఉన్నారు, అంతకుముందు తీసినవాడు కాకి లెక్కలు, నేను తీసిందే మంచి గొప్ప లెక్కలు అని చెప్పేసి అనడం మాత్రం రేవంత్ రెడ్డి మూర్ఖత్వము. ఏదున్నా కూడా ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, నువ్వు నచ్చినా నచ్చకున్నా మెడగొడ్డ పాము కరవగా తప్పదు అన్నట్టు 5 ఏళ్ళు భరించాలి. అంటే ఇప్పుడు బీసీల ఓట్లతోనే నేను ముఖ్యమంత్రి అయినా అంటున్న ముఖ్యమంత్రి, మరి ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమందికి బీసీలకు టికెట్లు ఇవ్వడం జరిగింది? వాళ్ళకి ఇందాకనే చెప్పినట్టు ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే ఉంటుంది తప్ప తెలుపు కాదన్నట్టు. వాళ్ళ కడుపు నిండా కుట్రలే కూల అగ్రవర్ణాలకి ఇవ్వాలి అని చెప్పేసి అని ఉన్నోడు పైకి మాత్రం మంచితనంగా మాట్లాడతాడు. మరి టికెట్ విషయంలో ఎందుకు ఇవ్వలేదు? మీరు నరేందర్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండు? సొంత సామాజిక వర్గానికి బీసీల పైన ప్రేమ ఉంటే బీసీలకి వేయొచ్చు కదా. అలాంటి బుద్ధి అనేది అందరు గ్రహించారు. ఏది ఉన్నా కూడా ఆయన కూడా తెలిసిపోయింది ఓడిపోతున్నారు అని చెప్పేసి అని. అందు గురించనే బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని చెప్పేసి అని కూడా మేము కూడా బీసీ సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే బీసీలకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో విధంగా కూడా మోసం చేయడం అనేది జరిగింది. బీసీ ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ స్థానాలలో బీసీలకి ఎందుకు కూడా ఒక్క సీటు కేటాయించడం లేదు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి శ్యామ్ ప్రశ్నించడం అనేది జరిగింది. కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ మాటల పార్టీ తప్ప కానీ శాతలు చేసేది ఏముండదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.